అన్నా జరుగురే నాగంపామని పిల్లలు పెట్టలే ఇప్పుడు నాగంపామ పిల్ల ఉంది. అవి తీసుకురా చోత అవి బాత్రూమ్లోకి వెళ్ళి అసలు ఎట్లా ఉంటే ఇప్పుడు ఇది నాలుగు పాము అదే నేను కూడా దొరుకుతాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి నిజామాబాద్ వచ్చిన. సో మా అంజదన్న దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే నాకు ఒక రెస్క్యూ కాల్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఎందుకు వచ్చిన అంటే నేను నందిపేట నుంచి నిజామాబాద్ వచ్చినండి పని మీద. అన్నని కలిసిన తర్వాత వెంటనే నాకు ఒక రెస్క్యూ కాల్ వచ్చింది. రెస్క్యూ కాల్ రాగానే అన్నది ఏ కాలం అంటారే? ఓకే, రోటరీ నగర్ కాలనీలోకి వచ్చిన. ఇక్కడ బాత్రూమ్లో నాగుంపాము అయితే ఉంది. సో గైస్, దాన్ని అయితే మనం రెస్క్యూ చేద్దాం, అంటే బేబీ కోబ్రా. సో ఇది పాము ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడో అది పిల్లలు ఇచ్చినట్టుంది. ఆ పిల్లలు అనేవి ఇప్పుడు బయటికి వెళ్తున్నాయి. సో వీళ్ళ ఇంట్లో ఇంతకుముందు ఒక 3 times రెస్క్యూ చేసినట్ట. సో ఇదొక పాము, దీంతో 4 snakes ఇక్కడ రెస్క్యూ చేయడం. సో నేను మాత్రం ఫస్ట్ టైం ఇక్కడ రెస్క్యూ చేయడం. సో గైస్, దాన్ని అయితే మనం రెస్క్యూ చేద్దాం. ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా, బేబీ కోబ్రా చాలా వెనమస్ ఉంటుంది. దీంట్లో కూడా నిరోటాక్సిక్ వెనమ్ ఉంటుంది. ఒకవేళ పాము కరిచింది అనుకో చక్కగా అయిపోతుంది. స్నేక్ బయట కాగానే మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు, పస్సార్లు అటువంటి చేయించారు అనుకో అయిపోతుంది. అంజద్ భాయ్, ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఉంది చూడండి. చిన్న ఇట్రా బేట, ఇట్రా. చలో అంజద్ భాయ్ బయటికి వెళ్ళండి. पकड़ो 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 दाने दो भैया हो से आराम से. ఈ పిల్లనే కానీ అమ్మ ఇది పాము కరిస్తే చనిపోతారు. దీంట్లో కూడా విషయం ఉంటుంది. ఫ్రెష్ డబ్బా వేసుకోపోయినా దాని దగ్గరికి లేపి కనిపించింది. थोड़ा उसको धो दो अमजद भाई, धो दो सांप को, धो दो और पीछे नाले देखो. चलो పాలు చనిపోతుంది పాము, చనిపోతుంది. పాముకు నీమనే అవుతుంది. దానికి అందించే శక్తి ఉండాలి. దానికి వస్తారు, అది మీ నమ్మకం. అది అంతే. అంటే ఇప్పుడు ఎంత నుంచి कुछ भी ना था, कुछ भी ना था. छोड़ो, हल्लो हल्लो, फन छोड़ दो अब. पकड़ो, हल्लो पकड़ो. మేము వచ్చినాక ఎందుకు భయమన్నా? భయపడదు అన్న. ఇది పాము అనేది పాలు తాగదు. పాలలో విటమిన్ డి ఉంటుంది కదా. సో పాలు ఏంటంటే ఈ పాముకు డైజెషన్ కాదన్నమాట. డైజెషన్ కాక అది ఏమైపోతుంది అంటే పాలు తాగిన తర్వాత, అంటే మందులో ఉంటారు కదా, నాగుల చవితి రోజు వీళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా పాముని పాలు తాగిపిస్తారు. అవునా? ఎవరు వాళ్ళు పాము ఆట చూపించారు. ఒక 10-15 days అది ఆకలి అట్లానే పెడతారు. అదేం చేస్తారంటే పాపం పిచ్చి, దీనికి తెలియదు ఏది వాటర్ ఏది పాలు అనేది. దానికి దూప ఏం చేస్తారంటే తాగేస్తుంది. అది తాగింది అనుకో, తాగిన తర్వాత 10-15 days తర్వాత చనిపోతుంది. ఎట్లా చనిపోతుంది అంటే దాని లోపట్ల నిమోనియా అవుతుంది. పాలు తాగిన తర్వాత దానికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చి అది చనిపోతుంది. అది తీసుకుపోయి మళ్ళీ దూరం పడేస్తారు వాళ్ళు. అట్లా చూడదు అనిపిస్తుంది.
ఫస్ట్ టైం మీ ఇంట్లో నాగపాము భయం పడితే భయం ఉంటది. ఇంతకుముందు పట్టాం కానీ ఇవి నార్మల్ పాములు అవి. ఇంతకుముందు పట్టింది నార్మల్. మీది కిరణ్ షాప్ ఎక్కడ ఉంటుంది? మూడు ఉంటుంది. ఓకే, बहुत యాక్టివ్ సార్. ఇది ఇక్కడ తల్లి ఉన్నట్టున్నది. సో పిల్లలు पूरा नीट कर दिए पीछे. मैं इससे पहले समझा उनको पूरा. वो उधर ये घर के पीछे ना वास्तु में नहीं था प्लाट, तो उसको ईटा वीटा खूब था कचरा. अभी क्या करें, मूवमेंट करो सीधा क्लीन है वो. पूरा नीट कर दिया पर. చూడనేదైనా కూడా చూడు అది ఏం చేయాలా అది చేస్తుంది. ఇప్పుడు కాటేయాలా, దానికి ఛాన్స్ ఇచ్చిందా కథం. ఇప్పుడు మీకు కడిగేస్తే మేము మా కట్టేసినా మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఉరకాలా. అంతే ఉరకాలా. మీ కాడ ఎవరికైనా కడిగేసిన కుట్టినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఉరకాలా. మందులు మంత్రాలు అనుకుంటా ఉండద్దు. మన ఎంత టైం మన దగ్గర జల్లి ఉంటే అంత జల్లి పోవాలి. సో గాయస్ చూస్తున్నారా, ఇక్కడ కూడా చూడండి ఎంత క్లీన్ పెట్టుకున్నారు. ఇల్లు మాత్రం మంచి క్లీన్గా ఉంది, ఎక్కడ కూడా హోల్స్ లేవు. సో మంచి గ్రీనరీ కూడా ఉంది కదా. ఇక్కడ రావడం సాధారణంగా పాములు ఇవి కామనే, ఎందుకంటే బయట కొద్దిగా చెత్త చెదరం కూడా బయట బాగుంది. సో छोटा बच्चा ना भैया किधर से भी कभी भी आ जाता. तुम क्या जानना डाल देता नहीं बेटे मतलब అవరకు नहीं मालूम उनको. मैं वो डब्बा लेके उसमें डाल देंगे छोटा है बोल के समझ लिया. सामने गए तो ये हो रहा దానికి ఛాన్స్ దొరికిందా కథం. పెద్ద డబ్బా పెట్టినా అక్కడ వస్తలేదు అది. ఇప్పుడు నాగం పాములు ఏడాడ గుడ్లు పెట్టావు అవన్నీ బయటకు వెళ్తున్నాయి. నేను చెప్తున్నా ఈ 4వ పాము ఇది. ఈ ఒక 2 రోజులు ఉన్నాయి చిన్న పాములు. దగ్గర నుంచి వచ్చింది. ఇటు నుంచి వచ్చి చెప్తుంది అది. చెప్తాను అట్లా చెప్తే ఇంకేముంటుందన్న. దానికి మంచిగా చికెన్ బిర్యానీ పెట్టి తినది నాన్ వెజ్ మంచిగా బిర్యానీ పెడితే తీసుకోపోతుంది, వాళ్ళ ఇంటికి కూడా పెడుతుంది. సో గైస్ చూస్తున్నారా, ఇది చిన్న పిల్లని కానీ దీంట్లో కూడా విషయం ఉంటుంది. సో ఇలాంటి పాములతోటి జాగ్రత్త ఉండాలా. నా నందిపేట రెస్క్యూవర్ అయినా నాకు 7 lakhs ఫాలోవర్ ఉన్నారు. 8 lakhs 8 lakh అయిపోయినా. కొంచెం అయితే ఇలా నన్ను కలవడానికి వచ్చింది ఇటు అంటే ఇక వచ్చాను నిజామాబాద్కి. ఫోన్ చేస్తే నేను సరే అన్న ఇన్ని ఉన్నాయి ఇంటికాడ అని దాలో డబ్బం దాలో ఇప్పుడు మీ చాయ్ తాగి వెళ్తున్నాం, మీ ఫోన్ వచ్చింది. మంత్లీ వస్తాయి, డే బై డే మంత్లీ వస్తాయి. ఎంత వస్తాయి? ఎంత వస్తాయి? 10-15 వేలు వస్తాయి. హోల్స్ ఇంకా ఏమంటావు? అవసరం లేదు, వేసిరు కదా. ఒక కవర్ ఏమంటావా?